ఓం నమో వెంకటేశాయ. ఇవాళ రేపు అమ్మాయిలు అబ్బాయిలు ఎక్కువ అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఇండియాలో ఉన్న రెప్యూటెడ్ కాలేజెస్లో అయ్యే బడ్జెట్ తోటి వాళ్ళకి అబ్రాడ్ ఎక్స్పోజర్ వస్తుంది. సో దే ఆర్ ప్రిఫరింగ్ టు స్టడీ మోర్ ఇన్ అబ్రాడ్. సో ఒక్కొక్కసారి వాళ్ళు అనుకున్న కంట్రీకి 2 times or 3 times, సమ్టైమ్స్ మోర్ దెన్ 3 times కూడా వాళ్ళకి వీసా రిజెక్షన్ జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళు చాలా డిప్రెస్డ్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక్కడ ఒకటి మనం గమనించాలి, మనకి రాసిపెట్టి లేకపోతే ఒక్కొక్కసారి అది జరగదు. సో ఒక అవకాశం మనకి దక్కలేదు అనుకుంటే అనేక వేరే మంచి అవకాశాలు మన కోసం వెయిట్ చేస్తున్నాయని చెప్పి మనం గట్టిగా నమ్మాలి. సో అలాగే మనము ఒక ఆప్షన్ బి, ఆప్షన్ సి అనే కంట్రీస్ కనుక పెట్టుకుంటే ఇదే బడ్జెట్లో ఇష్టమైన కాలేజ్లో, ఇష్టమైన ప్రోగ్రాంలో, ఇష్టమైన కంట్రీలో మనం చదువుకోవచ్చు. సో దానికి గట్టి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అలాగే ఇప్పుడు మనకి రిజెక్షన్ అయిన కారణము ఇప్పుడు మనకు తెలియకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో దాని మీద స్పష్టత, దాని మీద ఒక మంచి అవగాహన కూడా మనకు వస్తూ ఉంటుంది. సో గట్టి ప్రయత్నం చేసి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ.